చైన్ స్నాచింగ్ ముఠాకు వనపర్తి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. చైన్ స్నాచింగ్ సంఘటనపై వనపర్తి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. డీఎస్పీ వెంకటేశ్వరులు తెలిపిన వివరాల ప్రకారం చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న 4 సభ్యుల ముఠాను వనపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. రాములు, వెంకటేష్, మరో వెంకటేష్, రాగేష్ అనే నిందితులు కలిసి ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాలలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నారు అని తెలిపారు. నిందితుల వద్ద నుండి 104 గ్రాముల బంగారం, 2 కార్లు, 2 బైకులు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేటలో 2, నారాయణపేట, జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు. వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో నాగావరం వద్ద వెహికల్ చెక్ చేస్తూ నిందితులను పట్టుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. సుమారు 40 లక్షల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ వెంకటేశ్వరుడు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, టీ4 న్యూస్, వనపర్తి. రండి రాము, తొందర రండి, లేట్ అవుతుంది. రూరల్ పోలీస్ స్టేషన్ కేసు డిటెక్ట్ చేయడం లోపల ప్రత్యేక కృషి ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో 24 మే నుంచి వీళ్ళు 5 నేరాలు చేసినట్టు వచ్చింది. ఫర్దర్ పోలీస్ వాళ్ళు కూడా విచారించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఫర్దర్ నేరాలు వాళ్ళు కస్టడీ ఇస్తారు. ఎవరైతే ఫిర్యాదుదారులు కూడా వాళ్ళకి ఇస్తారు. ఎక్కడ పని లేదు సరే పన్నెండవ తారీఖు నాడు 4 గంటల సమయమున ఒక కళ్యాణి అనే ఒక 40 సంవత్సరాల మహిళ లక్ష్మీనరసమ్మ కాలనీలో నడుచుకుంటూ పోతుంటే ఒక 2 గుర్తులేని వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి చైన్ బలవంతంగా మెడల నుంచి లాక్కొని మోటార్ సైకిల్ మీద పరారి రావడం జరిగింది. 4 గంటల కాగానే ఇమీడియట్లీ ఆ ఫిర్యాదుదారులు వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వితిన్ 1 అవర్ లోపల కేసు నమోదు చేసి ఎస్ఐ జలంధర్ రెడ్డి గారు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విచారణ చేస్తూ ఉంటే విచారణలో భాగంగా నిన్న మార్నింగ్ నాగవరం దగ్గర వాహనాల తనిఖీ పెట్టింది ఎస్ఐ జలంధర్ రెడ్డి వాళ్ళ టీము, వేణుగోపాల్ ఎస్ఐ ఆధ్వర్యం చేస్తుంటే 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వేగంగా వచ్చి పోలీసులు ఆపితే కూడా పోలీసు టీం ఆపితే కూడా ఆపకుండా ముందుకు పోతుంటే అనుమానం వచ్చి వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగి వాళ్ళని విచారించుకుంటే విచారణలో భాగంగా వాళ్ళు చెప్పే మాటలు నమ్మశకంగా లేకుంటే గట్టిగా విచారిస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏం తెలియజేశారంటే మాతో పాటు ఇంకొక 2 వ్యక్తులు కూడా ఉన్నారు కారు లోపల, మేము 4 వ్యక్తులం కలిసి ఈ చైన్ స్నాచింగ్ చేసుకుంటాం అందులో భాగంగానే వనపర్తికి రావడం జరిగిందని చెప్పగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తే వాళ్ళు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల 5 నేరాలు చేశారు. మన వనపర్తి జిల్లా లోపలనే 3 స్నాచింగ్లు చేశారు. 12th నాడు వనపర్తి టౌన్ లోపల చేసిన కేసు, దాంతోపాటు కొత్తకోటలో ఒకటి హోటల్లో చైన్ స్నాచింగ్ ఆ మహిళ నుంచి కూడా బలవంతంగా తీసుకుపోయింది.